మరి ఒకసారి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగే మీరందరికి కూడా మరొకసారి వందనాలు చెప్తా ఉంటున్నాను. ప్రత్యేకంగా మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము రెండవ భాగము చదువుకొని అర్థం చేసుకోకముందు ఒక్కసారి మొదటి కొన్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ని నేను ప్రతి సెషన్లో చూపిస్తూ ఉంటున్నాను. మనకు 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చదవడమే కాకుండా, వినడమే కాకుండా అన్నిటికంటే ఎక్కువ మనము అప్లై చేసుకొని బ్రతికే విధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉండే అనేకమైన విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మనకి ప్రాఫిటిక్‌గా, స్పిరిచువల్‌గా ఏదైతే అప్లై చేసుకోవాలనో అది ఎక్కువ ఇంపార్టెన్స్ హైలైటెడ్‌గా మనం చూసుకుంటా ఉంటున్నాం. అయితే మనకు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు ఈ యొక్క చిన్న కథ ద్వారా సముద్రము, దాంట్లో ఒక బురుజు ఉంది. బురుజులో తేనె ఉంది. తేనె తిన్నాను అన్న చిన్న కథ 4 పదాల ద్వారా ఆ పదాలలో ఉండే 7 అక్షరాల నుంచి మనము 7 సంగములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, 7 నూతనములు. ఈ విధంగా ఈ దినం మనము 4వ దిగా చూసుకుంటే 7 రూపములు 12, 13 అధ్యాయాలు. ఈ 12, 13 అధ్యాయాలు చూసుకోకముందు 7 సంగముల గురించి చూసాము. 7 ముద్రల గురించి చూసాము. 7 బూరల గురించి చూసాము. అయితే ఈ 12వ అధ్యాయము 2వ భాగంలో ఉన్న కొన్ని రూపములను మనము ఈరోజు చూడబోతా ఉంటున్నాము, నేర్చుకోబోతా ఉంటున్నాం. కాబట్టి 12, 13, 14 అధ్యాయాలు మిళితమై ఉన్నట్లుగా అవి ఏ కాలమానంలో ఉన్నాయి అంటే మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్స్, శ్రమల కాలము మొత్తము 7 సంవత్సరాలైతే మొదటి 3.5 కాలము శ్రమల కాలము, తర్వాత 3.5 కాలములు మహాశ్రమల కాలము అని మనం ఏ విధంగా అయితే చదువుకోబోతుంటున్నామో, ఈ మధ్యలో 2, 3.5 సంవత్సరాలకి మధ్యలో మనము ఈ యొక్క 12వ అధ్యాయాన్ని చదువుకోబోతా ఉంటున్నాం. అయితే ఇద్దరు సాక్షుల గురించి మనం చూసాము. అయితే ఇక్కడ మధ్య శ్రమల కాలంలో ఉన్నటువంటి ఈ కాలమానంలో ఉంటున్నాం. అయితే 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 17 వచనాలను నేను ఇక్కడ చదవడం లేదు. కానీ ఒకసారి మనము మరందరూ కూడా చదువుకొని వచ్చింటున్నారు అని అనుకుంటున్నాను. చాలా ఈజీ వే ఏంటంటే మన సెషన్స్ వీక్ బై వీక్ ఉంటున్నాయి కాబట్టి ఏ వీక్ అయితే మనము ముందుగా నేర్చుకోబోతున్నామో దాన్ని మనం ముందుగా చదువుకొని రాగలిగితే చాలా బాగుంటది. ఎందుకంటే నేను కూడా అదే చేస్తా ఉన్నాను. మనకు ట్యూస్‌డే సెషన్ అయితే వెడ్నెస్‌డే నుంచి మళ్ళీ ట్యూస్‌డే వరకు నా డైలీ డివోషన్స్‌లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇదే ఏదైతే చెప్పబోతా ఉంటున్నానో దాన్ని కనీసము 7 రోజులు కనీసం ఒక్కొక్కసారి యేసుకుంటే 7 సార్లు చదవడము, వినడము జరుగుతా ఉంటుంది. కాబట్టి ఈ 12, 13 అధ్యాయాలలో ఉండే 7 రూపములలో మనము 12వ అధ్యాయంలో గమనిస్తే 5 రూపముల గురించి వ్రాయబడి ఉంటుంది. మొదటి 6 వచనాలు 3 రూపములు మనం చూసుకున్నాం. సూర్యుని ధరించుకొనిన స్త్రీ గురించి, ఆమె కనిన శిశువు గురించి, ఘటసర్పం గురించి. ఈ దినము 4వ రూపము, 5వ రూపము. 4వ రూపము ఏంటి అంటే ఫోర్త్ సైన్ 7th వర్స్ నుంచి 12th వర్స్ వరకు. అలాగే 13th వర్స్ నుంచి 17th వర్స్ వరకు మనం చూస్తే 5వ రూపముగా ఆమె శేషించిన ఆమె సంతానము అని మనము చూసుకోవచ్చు. అయితే ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్‌లో మనం 3 రూపములు చూసాము. ఈ దినము 2 రూపములు చూడబోతా ఉంటున్నాం. కాబట్టి 12వ అధ్యాయంని మనము ఒక 5 భాగాలుగా చూస్తే మొదటి 3 భాగాలు మనము లాస్ట్ సెషన్‌లో కలిగి ఉన్నాము. అయితే 4వది, 5వది ఈ దినము చూడబోతా ఉంటున్నాం. వార్ ఇన్ హెవెన్, రాత్ ఆన్ ది ఎర్త్. పరలోకమందు యుద్ధము, భూమి మీద యుద్ధము. అయితే ఇది ఒకసారి మనం చూస్తే ఈ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక్కడ వార్ ఇన్ హెవెన్ అని
ఈ ప్యాసేజ్‌లో మనం చూడగలుగుతా ఉంటున్నామో, లేఖనాలు ఆ యొక్క వార్ ఎందుకు స్టార్ట్ అయింది, లేదా ఎందుకు జరిగింది అనే రీజన్స్ అంత అంత క్లియర్‌గా మనకెక్కడ గూడా కనిపించవు కానీ, సాతానుడు ఆ మిఖాయేలు దూత చేత ఓడిపోబడతాడు. ఓడిపోయి భూమి మీదకి త్రోయబడతాడు అనే అంశం మాత్రం చాలా క్లియర్‌గా మనము ఇక్కడ లేఖనాలలో చూస్తా ఉంటున్నాం. అది ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? అదంతా లేఖనాలలో ఎక్కడ వ్రాయబడలేదు కానీ, దాని రిజల్ట్ ఏంటంటే సాతానుడు ఓడిపోయినాడు, భూమి మీదకి త్రోసివేయబడినాడు అనైతే మనము చాలా క్లియర్‌గా చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క వార్ ఇన్ హెవెన్‌ని చూసుకుంటే డెవిల్ ఎక్స్‌పోజ్డ్, ఆ యొక్క సాతానుడు ఎక్స్‌పోజ్ కావడము ఈ వచనాలలో మనం చూడబోతా ఉంటున్నాం. ఆ యొక్క సాతానుడు ఆహ్, అక్యూజర్ గాను, స్లాండరర్ గాను, డిసీవర్ గాను ఎక్స్‌పోజ్ చేయబడతాడు. అలాగే యుద్ధము జరిగిన తర్వాత ఆ యొక్క రెండవ ఆకాశము నుండి భూమి మీదికి త్రోయబడతాడు. డెవిల్ ఎక్స్‌పెల్డ్. ఎందుకు, ఎట్లా అనేది మనము ఈ వచనాలలో కొన్ని వచనాలలో ఇప్పుడు చూడబోతా ఉంటున్నాం. ఆ యొక్క డెవిల్ డెస్పరేషన్ ఆన్ ది ఎర్త్ కూడా మనము చూడబోతా ఉన్నాం. చాలా కోపముగాను, ఒక భూమి మీద ఉండే దేవుని బిడ్డల మీద, మానవుల మీద వాడు ఆ యొక్క యుద్ధాన్ని చేయడము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులు, యూదుల మీద, ఇశ్రాయేలు రాజ్యము మీద. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజ్యాన్ని, ఆ యొక్క దేశాన్ని ఆహ్, అంటే చాలా కోపముగా ఆ యొక్క సాతానుడు అటాక్ చేయడము మనము ఇక్కడ చూడబోతా ఉంటున్నాం. కాబట్టి అతనికి ఏమని పేర్లున్నాయి. డ్రాగన్ అని, అంటే మహా ఘట సర్పము. తర్వాత అలాగే ఓల్డ్ సర్పెంట్ పాముగాను, సాతానుడుగాను, లిటిల్ ఏంజెల్స్ గాను, వాడి యొక్క 1/3 ఏంజెల్స్ ఫాలో అవ్వడము. ఇవన్నిటిని కూడా ఇక్కడ మనము చూడబోతా ఉంటున్నాం. 9, 10 వచనాలలో అతని నేచర్ ఎట్లా డిసీవ్ చేస్తాడు ఆహ్, అనేది కూడా ఇది ఇక్కడ మనము చూడబోతా ఉంటున్నాం. అట్లా చేస్తున్న అతన్ని ఆహ్, భూమి మీదికి ఆహ్, ప ఆకాశం నుండి భూమి మీదకి ఏ విధంగా త్రోసివేయబడ్డమో, అట్లనే ఆహ్, నేను ఇంగ్లీష్‌లో ఈ వచనాలను పెట్టాను. ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేసే దాంట్లో ఏమైనా మీనింగ్ ఆహ్, డిఫర్ అవుతదేమో అని అలాగ పెట్టాను. అయితే ఈ అంశాలన్నిటిని మనము ఒకసారి చూసుకుంటే, ఈ సాతానుడికి ఉన్న పేర్లు ఏవి అని చూస్తే, స్లాండరర్ అంటే కొండెములు చెప్పేవాడు. తర్వాత సత్యమును ఇతరులకు అసత్యముగా చూపించేవాడు. మోసం చేసేవాడు. అలాగే అక్యూజర్ అంటే దేవుని దగ్గర మనల గురించి, తన బిడ్డల గురించి ఎప్పుడు చాడీలు చెప్పేవాడుగా కూడా ఉంటున్నాడు. అయితే ఈ ఈ యొక్క ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడు అని చూస్తే, ఈ రెండవ ఆకాశంలో, ఇంగ్లీష్‌లో వర్డ్ హెవెన్ అని ఉంటది. కానీ మనము హెవెన్ అంటే పరలోకము. పరలోకము అంటే మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఒకే ఒక పరలోకంలాగా మనం అనుకుంటాం కాబట్టి, ఆహ్, ఈ హెవెన్ ని మనము 3 భాగాలుగా చూస్తే, ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. ఫస్ట్ హెవెన్ ఏంటి అంటే అట్మాస్ఫియర్. మనము చూస్తున్నటువంటి ఆ యొక్క మన కన్నులకు, భౌతిక నేత్రాలకు కనపడే అది. ఇంకా ఒకవేళ యూనివర్స్, పాలపుంత అంటారు గదా! అలాగే మిల్కీ గెలాక్సీ వే, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే దాన్ని ఫస్ట్ హెవెన్. అక్కడ మనుషుడు ఇప్పుడు జీవిస్తా ఉన్నాడు. మనుషునికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారం అయితేనేమి, ప్రివిలేజెస్ అయితేనేమి, మనుషుడు ఇప్పుడు అక్కడున్నాడు. అయితే ఈ సాతానుడు 1/3 ఏంజెల్స్, అతన్ని వెంబడించే 1/3 ఆహ్, ఏంజెల్స్ కూడా, అంటే ఆ లిటిల్ డెవిల్స్ వాళ్ళందరూ కూడా సెకండ్ హెవెన్‌లో, రెండవ ఆకాశంలో ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటా ఉంటున్నాం. అయితే థర్డ్ హెవెన్ అక్కడ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అని, తర్వాత ఇప్పుడు పారడైజ్ అని కూడా, వెయిటింగ్ ప్లేస్ అని కూడా అనుకుంటా ఉంటారు. కాబట్టి థర్డ్ హెవెన్, పౌలు భక్తుడు నేను మూడవ ఆకాశమునకు కొనిపోబడినాను అని ఒక చోట ప్రస్తావిస్తారు.
అది ఇక్కడికి పోవడము అని మనం గమనించొచ్చు. ఈ సెకండ్ హెవెన్ నుంచి ఆ రెండవ ఆకాశం నుండి భూమి మీదికి ఆహ్, పడద్రోయక మునుపు ఈ మహాఘట సర్పము కంటే సాతానుకు భూమి మీద ఆహ్, ఉన్నటువంటి ఈ తన దేవుని బిడ్డల గురించి చాడీలు చెప్తా ఉంటాడనమాట దేవునికి. యోబు గ్రంథంలో గూడా మనం చూస్తా ఉంటున్నాం. ఒకటో అధ్యాయంలో కొన్ని వచనాలను చూసినప్పుడు యెహోవా సన్నిధిని దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది కూడా అక్కడ దేవుని దగ్గర నిలబడడం జరుగుతుంది. అప్పుడు దేవుడు, దేవాతి దేవుడు, యెహోవా దేవుడు, "నీవెక్కడి నుంచి వచ్చినావు?" అని వాడినడిగితే, అపవాది, "భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను." ఆ విధంగా జవాబు చెప్తాడు. అప్పుడు ఆ యోబు గ్రంథంలో "నువ్వు నా కుమారుడైనటువంటి యోబును నువ్వు చూసావా?" అని చెప్పి దేవుడు అడగడము, ఆ యొక్క అంశాన్ని మనము అప్పుడప్పుడు వాక్య భాగాలలో వింటా ఉంటాం. అయితే ఇక్కడ మనము అప్లికేషన్‌గా ఏమి నేర్చుకోవచ్చు అని చూస్తే, ఈ సాతానుడు నీ మీద, నా మీద ఎప్పుడు చాడీలు చెప్పేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి మన జీవితంలో చూస్తే, వానిని పోలి మనం ఏమైనా నడుచుకుంటున్నామా? మనం కూడా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి బ్యాక్ బైటింగ్ చేసుకుంటా, బ్యాక్ బైటింగ్ అంటే వెనకల ఆహ్, మాటలు చెప్తూ ఆహ్, ఉంటున్నామా? ఒకవేళ మన గురించే వేరే వాళ్ళకు అటువంటి మాటలు చెప్తే, అది ఒకవేళ మనకు తెలిస్తే మనం ఏం చేస్తాము? చాలా కోపం తెచ్చుకుంటాం. అరే! ఏంటిది? నా గురించి ఆ బ్రదరు, ఆ సిస్టరు వేరే వాళ్ళకు ఇట్లా చెప్పినారంట అని చెప్పి మనము కోపం తెచ్చుకుంటాం. ఆ కోపం ఏదో సాతాను మీద మనం ఎప్పుడు తెచ్చుకోం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము మొట్టమొదటిగా కోపము లేదా చానా సీరియస్‌గా ఎక్కడ అవ్వాలి అంటే, ఈ సాతానుడు మన మీద చేసేటటువంటి, ఈ అపవాది చేసేటటువంటి వాటిని మనము ఏం చేయాలి అంటే, గమనించి వాడు దేవుని ఎదుట మన గురించి చాడీలు చెప్పకుండా, మన గురించి దోషారోపణ చేయకుండా, మనము మొదట పవిత్రంగా జీవించేదానికి దేవుని సహాయాన్ని తీసుకొని మనము బ్రతికేదానికి నేర్చుకోవాలి. వాళ్ళు మన మీద ఏదో బ్యాక్ బైట్ చేస్తున్నారని చాలా ఫీల్ అయిపోయి, చాలా ఆహ్, కోపం తెచ్చుకొని, అది అది ఎందుకంటే ఏదో మన చెవులకు వినపడుతుంది అని. కానీ మనము చేసే పాపము వలన మన దేవుడికి ఈ సాతానుగాడు మన మీద ఈ దోషారోపణ చేస్తున్నాడు అంటే, దాన్ని మాత్రం మనం అంత పట్టించుకోం. కాబట్టి ఈ దినము దేవుడు మనకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే, సాతానుడు మన మీద దోషారోపణ చేయకుండా బ్రతికే పవిత్రమైన బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా ఉంచారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకొని, ఈ సాతానుడు మన మీద ఏ దోషారోపణ చెయ్యకుండా, ఎందుకంటే ఒకవేళ దోషారోపణ చేస్తే దేవుడు తన బిడ్డ గురించి అన్ని మాటలు ఎట్లా వినాలి అనే సీరియస్‌నెస్ మనం తెచ్చుకోవాలి. అది పాయింట్ నంబర్ 1. సెకండ్ పాయింట్‌గా ఆ సాతానుడు చేసేటటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్‌ని మనలో కూడా మనము ఉంచుకోకూడదు. దాన్ని తీసేసుకోవాలి అనేది కూడా దేవుడు ఇక్కడ మనకు ఈరోజు పాఠాన్ని నేర్పిస్తా ఉంటున్నాడు. అలాగే మనము ఆహ్, ఇంకొక మాటలు చు చు కొన్ని చు కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే, ఈ డెవిల్‌ని గ్రీకు భాషలో డయాబోలస్ అని అంటారు. స్లాండరర్, బ్యాక్ బైటర్, స్పీకింగ్ ఈవిల్ అబౌట్ సమ్‌వన్, ఇలాంటి నేచర్స్ గురించి ఒకటో తిమోతి మూడవ అధ్యాయము 11వ వచనంలో స్త్రీల గురించి ఒక మాట వ్రాయబడి ఉంటది. అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అని చెప్పబడతా ఉంది. ఆహ్, చాలా సార్లు స్త్రీలు మాత్రమే జెప్తారు అని మేము మగవాళ్ళము అనుకుంటామేమో కానీ, మగవాళ్ళ గురించి కూడా రెండవ తిమోతి మూడవ అధ్యాయం 2, 3 వచనాలలో తెలుగులో నాకంత క్లియర్‌గా వర్డ్ కనపడలేదు గానీ, ఇక్కడ ఇంగ్లీష్‌లో అయితే ఫర్ మెన్ అని స్టార్ట్ అవుతది రెండవ వచనము. మూడో వచనంలో చూస్తే మాలీషియస్ గాసిప్ అని ఉంటది.
ఆ గాసిప్ ఈవెన్ మెన్ కూడా చేస్తారు, చేయకూడదు అని 2 తిమోతి 3 అధ్యాయంలో మనకు ఈరోజు దేవుడు నేర్పిస్తా ఉంటున్నాడు. వయస్సు పెరిగే కొద్దీ ఆహ్, హ్మ్, మంచి తెల్లటి ఎంటుకలు వస్తున్నటువంటి వృద్ధుల గురించి కూడా ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. తెల్లటి ఎంటుకలు అంటే జ్ఞానము. కానీ ఆ వృద్ధులు కూడా మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను అని ఇక్కడ దేవుడు మనకి ఈరోజు తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు దేవుడు చూపిస్తా ఉన్నారు. కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాల్సిందేంటంటే సాతాను గాడి గురించిన ఆ నేచర్స్‌ని, అతని పేర్లను గురించి ఈరోజు మనకు దేవుడు గుర్తుకు తెస్తున్నాడు. అయితే అటువంటి నేచర్స్ మనలో ఉండకుండా, మనము వాడిని వెంబడించకుండా, క్రీస్తు ప్రభుల వారిని వెంబడించే క్రైస్తవులముగా, క్రిస్టియన్స్‌గా మనము ఒకవేళ పేరు పొందుతున్నాము అంటే, మనము క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా మన గురించి ఇలాగ చేయరు. కాబట్టి మనం అలాగ చేయకూడదు. మనము సాతాను మీద మనం కోపం తెచ్చుకోవాలి. ఒకవేళ మన గురించి ఎవరైనా తెలిసి తెలియక అన్‌బిలీవర్స్ గాని, వేరే వాళ్ళు గాని బ్యాక్ బైటింగ్ చేస్తా ఉంటే, మనం దాని గురించి ఒక్కొక్కసారి అది హర్ట్‌ఫుల్‌గా ఉంటది. కానీ దాన్ని ఓర్చుకునే మత్తయి 5వ అధ్యాయం 11వ వచనంలో గూడా ఉంటది. నా నిమిత్తము నిందల పాలు అవుతారు మీరు. అయితే వాగ్దానం కూడా అక్కడ ఉంటది. కాబట్టి ఒక్కొక్కసారి క్రీస్తు ప్రభుల వారి నిమిత్తము మనకేదైనా నింద వస్తా ఉంటే, మనం దాన్ని ఓర్చుకోవాలి. ఎందుకంటే వాక్య భాగంలోనే ఉంది. దేవుని బిడ్డలముగా మనము ఆయన నామము నిమిత్తము నిందల పాలవుతాము. ఈ ఎండ్ టైమ్స్‌లో ఎక్కువగా. ఈ కాన్సెప్ట్‌ను మనము అర్థం చేసుకొని, మనము బ్యాక్ బైట్ చేయకూడదు. ఒకవేళ గురించి బ్యాక్ బైట్ చేసే వారి గురించి ప్రార్థన చేస్తూ, వారికి కూడా మనం ఏమైనా హెల్ప్ చేయగలిగేదానికి, వాళ్ళను కూడా మనము ఈ క్రీస్తు ప్రభువుల రాజ్యంలోనికి తీసుకొని వచ్చే వరంగా మనము ప్రయత్నం చేయాలి. ఒకవేళ అట్లా చేయకపోతే సాతానుడికి ఏ గతి పట్టిందో, మనకు, నీకు, నాకు కూడా అదే గతి పడతదని ఆహ్, ప్రివిలేజెస్ నుంచి పొజిషన్‌కి మంచి ప్రివిలేజెస్ ఉండేవాడివి సాతానుడికి పరలోకంలో. కానీ అక్కడి నుంచి సెకండ్ హెవెన్‌కి త్రోసివేయబడ్డము. సెకండ్ హెవెన్ నుంచి భూమి మీదికి త్రోసివేయబడ్డము. భూమి మీద నుంచి అగాధంలోకి తోసివేయబడ్డము. అగాధం నుండి ఆహ్, నిత్యాగ్నిలోకి, నరకాగ్నిలోకి, నరకంలోకి తోసివేయబడ్డము జరుగుతా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నువ్వు, నేను సాతానుడిని వెంబడించే వారంగా ఉంటే, మన పతనం కూడా ఇలాగా ఉంటదని దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అదే క్రీస్తు ప్రభుల వారైతే శిలువ మ్రాను మీద నీ కోసం, నా కోసము ఆ సాతానుడిని జయించేశాడు. ఆ సాతానుడిని జయించేశాడు కాబట్టి, మనము క్రీస్తు ప్రభుల వారి విజయాన్ని మన జీవితంలో ఆస్వాదించుకొని బ్రతకాలి. ఈ సాతానుడి నేచర్స్‌ని మనము వదిలిపెట్టాలి. అది దేవుడు మనకి ఈరోజు చూపిస్తా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మనము ఏం చేస్తామంటే, ఈ సాతానుడు డిఫీట్ చేయబడినాడు, అంటే ఓడిపోయినాడు అనే దాని మీద మనము సంతోషంగా ఉండకుండా, మనం ఏం చేస్తామంటే, వేరే వాళ్ళు ఎవరైనా కింద పడిపోతే, అంటే కింద పడిపోవడం అంటే ఆహ్, ఏదైనా బ్యాడ్ నేమ్ రావడము, తర్వాత ఆత్మీయంగా కొంచెం దేవునికి దూరం అయిపోయినప్పుడు, ఆహ్, తర్వాత సింపతితో లేదా ఆహ్, ఒక్కొక్కసారి లిటిల్ హ్యాపీ మూడ్స్ కూడా బిలీవర్స్‌కి వస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి పరిచర్యలో గాని, లేదా ఆఫీసెస్‌లో గాని వేరే వాళ్ళను పుల్ డౌన్ జేయడము, లుక్ డౌన్ చేయడము, నెగెటివ్‌గా చూడడము, ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం. యాక్చువల్‌గా మనము అలాగ చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు సాతానుని జయించినారు అనే విజయముతో కూడిన సంతోషంలో మనం ఉండాలి గానీ, సాతానుల్లాగా మనం కూడా ఇతరులను లుక్ డౌన్ చేయడము, పుల్ డౌన్ చేయడము అలాగ చేయకూడదని చెప్పి దేవుడు మనకి ఈరోజు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే సాతానుడు గాడు ఏం చేస్తాడంటే, తన రూపములో, తన రూపంలోకి తెచ్చుకోవాలి, తన స్వారూప్యంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే నిన్ను, నన్ను క్రీస్తు ప్రభువుల వారి రూపంలోకి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మనము సాతాను గురించి, సాతానుడికి
మిఖాయేలుకి ఆ యొక్క మధ్యాకాశంలో జరిగిన యుద్ధం గురించిన ఒక అంశాన్ని మనము ఇంతవరకు చూస్తా వచ్చాము. అయితే రెండవ అంశముగా చూస్తే ఆ సాతానుడు ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు? రెండవ ఆకాశంలో ఉన్నాడు. అప్పుడప్పుడు భూమి మీద అటు అటు తిరుగుతూ నిన్ను నన్ను గమనిస్తూ మనం చేసే పాపపు కార్యాల నుంచి దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవునికి మన గురించి ఈ చాడీలు చెప్పడము, కొండెములు చెప్పడము చేస్తా ఉన్నాడు గదా! ఒక్కసారి ఆ మధ్యాకాశం నుండి భూమి మీదికి త్రోసివేయబడితే అంటే ఇన్ పర్సన్ వాడు భూమి మీదకి వస్తే ఇంకా ఎంత యుద్ధము ఉంటది, ఇంకా ఎంత భయంకరంగా ఉంటది అని మనం ఒకసారి గమనిస్తే నిజంగా అది చాలా చాలా భయంకరంగా ఉంటదని మనము ఈ దినము చివరి అంశముగా 13-17 వచనాల వరకు ఈరోజు మనం చూడబోతా ఉంటున్నాం. కాబట్టి వార్ ఆన్ హెవెన్ లీడ్స్ టు రాత్ ఆన్ ది ఎర్త్. ఇదే కొన్ని పాత నిబంధన గ్రంథంలోను అక్కడక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలోను దేవుడు ప్రవచనములో ఇక్కడ చెప్పి పెట్టారు. నిర్గమకాండము 19వ అధ్యాయంలో చూస్తే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును చే చేర్చుకొంటిని అని మీరు చూచితిరి. అంటే ఇక్కడ వాక్య భాగంలో చూస్తే ఈ ఇశ్రాయేలు రాజ్యము ప్రత్యేకంగా ఆమెని దేవుడు రెక్కల మీద ఎక్కడ మరి ఎయిర్ లిఫ్ట్ ఎలాగ చేస్తారో మనకు తెలీదు గానీ ఆ సాతానుడు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ సాతానుడి యొక్క ఉగ్రత నుండి తప్పించేందుకు దేవాది దేవుడు ఆ ఇస్రాయేలు రాజ్యాన్ని, ఆ యూదులని, గాడ్లీ పీపుల్ని దేవుడు తప్పించేదానికి మరి ఎయిర్ లిఫ్ట్ చేసి ఎలాగ తప్పిస్తారో దాని గురించిన ప్రస్తావనని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. మత్తయి సువార్త 24:16లో కూడా యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగి రాకూడదు అని ఆ యొక్క రెండవ రాకడ గురించిన వచన భాగాలలో కూడా ఈ ఈ ఈ దీని గురించి మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాము. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు. ఇక ఎప్పుడునూ కలగబోదు. అంటే ఎంత భయంకరమైన ఉగ్రత, ఎంత భయంకరమైన శ్రమలు ఆ దినాలలో జరుగుతాయో యేసు ప్రభువుల వారు సాక్షాత్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. యెషయా గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును. మరి దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆహ్, నరిష్మెంట్ అంటే ఏ విధంగా పోషిస్తాడో మనకు తెలీదు. దేవుడు గాడ్ ప్రొటెక్ట్స్ అండ్ గాడ్ నరిషెస్ దిస్ ఇజ్రాయెల్. ఆమెను అని ఉంటది ఇక్కడ. ఆమెను అంటే ఇస్రాయేలు రాజ్యము లేదా యూదులు దేవునికి ఇష్టలైనటువంటి ఆ యొక్క ప్రజలను ఈ సాతానుడు భూమి మీద చేసే ఆ యుద్ధము లేదా సాతాను ఉగ్రత నుండి దేవుడు వారిని కొన్ని పర్వతాలలోకి అంటే ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ కాపాడతాడు, వాళ్ళని పోషిస్తాడు అన్నటువంటి వాక్య భాగాల్ని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. మీకా గ్రంథంలో కూడా ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును అన్నటువంటి ఈ జేకబ్స్ డిస్ట్రెస్ అంటే యాకోబు సంతతి వారు పొందేటటువంటి మహాశ్రమ ఇది వరకు ఎప్పుడు పొందలేదు, ఇక ముందు ఎప్పుడూ పొందబోరు. ఆ శేషించిన ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఏ విధంగా ఆ సాతానుడు నుంచి, సాతానుడు భూమి మీద చేసే ఆ యుద్ధము నుండి ఏ విధంగా కాపాడుతాడో దేవాది దేవుడు మీకా గ్రంథంలో ముందుగానే ప్రవచన రూపంలో వాక్య భాగాల్ని ఉంచారు. కాబట్టి వాటిని మనం ఈరోజు క్రాస్ రెఫరెన్సెస్‌గా చదువుకుంటా ఉంటున్నాము. చివరి వచనాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ ఈ విధంగా ఉంటది. ఆ ఘట సర్పము ఏ విధంగా ఆహ్, ఎంత క్రోధముతో వచ్చి వారిని ఇది చేస్తాడని. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటారో ఆ యొక్క అన్‌బిలీవింగ్ జ్యూస్ లాగాను, ఎవరైతే వారి టెస్టిమనీని కాపాడుకుంటారో వారు అంటే ఇక్కడ యూదులు, యూదేతరులు. యూదులు ఉంటారు.
అలాగే యూదేతరులు అంటే జెంటైల్స్ కూడా ఉంటారు. ఇది మనము ఆహ్, ఇక్కడ మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ 17 వచనాలలో 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ వచనాలలో ఈ రూపాలను, సైన్స్‌ని మనము చూస్తా వచ్చాం కాబట్టి, నేను సమ్మరీగా ఈ సైన్స్‌ని చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. మొదటిగా ఆ స్త్రీ, ఆమె స్త్రీని ఇశ్రాయేలు రాజ్యానికి, తర్వాత మహా ఘటసర్పము సాతానుడికి, ఆ మేల్ చైల్డ్ శిశువు యేసు ప్రభుల వారికి, అలాగే ఆహ్, ఏంజెల్ మైకల్ యుద్ధము చేయడము, బీస్ట్ ఔట్ ఆఫ్ ద సీ, అలాగే బీస్ట్ ఔట్ ఆఫ్ ది అర్త్ అని కూడా మనము చూస్తా ఉంటున్నాం. బీస్ట్ ఔట్ ఆఫ్ ద సీ అంటే అంత్యక్రీస్తు. అలాగే బీస్ట్ ఔట్ ఆఫ్ ది అర్త్ అంటే ఇది మనం 13వ అధ్యాయంలో కూడా మనం చాలా క్లియర్‌గా చూస్తాము. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను గురించి. కాబట్టి ఈ విధంగా 7 రూపాలు, 7 సైన్స్‌ని మనము గురించి నేర్చుకోబోతా ఉంటున్నాం. అయితే ఈ చాప్టర్‌లో కొన్ని అప్లికేషన్ పాయింట్స్‌ని మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. విజయము పొందిన వారు, ఓవర్‌కమర్స్, ఎవరైతే జయ జీవితమును అనుభవించేవారు, ఈ ఓవర్‌కమింగ్ లైఫ్‌ని ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అంటే, వారు యేసు ప్రభుల వారి యొక్క రక్త ప్రోక్షణలో కడగబడి, వారి యొక్క సాక్ష్యాన్ని, టెస్టిమనీని కాపాడుకుంటూ, వారి యొక్క అంటే వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రాణాన్ని వారు ఎక్కువగా ప్రేమించరు కానీ, వారి యొక్క ప్రాణాన్ని పక్కనైనా పెట్టి, వాళ్ళు ప్రాణం పోయినా కూడా యేసు ప్రభుల వారిని వారు ఎంతో అంటిపెట్టుకొని ఉండే విధంగా మనం కూడా అట్లా ఉండాలి. ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం క్లెయిమ్ చేయాలి. యేసు ప్రభుల వారి రక్తాన్ని మనం క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే సాతానుడు ఆల్రెడీ ఆహ్, ఓడించాడు యేసు ప్రభుల వారు సాతానుడిని. కాబట్టి ఆ యొక్క యేసు రక్తమే జయము అని మనం అనుకుంటా ఉంటాం గదా! ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని మనం గుర్తు చేసుకొని, మనము క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిలువ మ్రాను మీద నీ కోసం, నా కోసము చనిపోయారు కాబట్టి, మనకు జయ జీవితాన్ని ఇస్తా ఉంటున్నారు. ఆ విక్టోరియస్ లైఫ్‌ని మనము, ఆ ఓవర్‌కమింగ్ లైఫ్‌ని మనము జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మన టెస్టిమనీని మనం కాపాడుకోవాలి. అలాగే మనల్ని మనము ఏం చేయాలి అంటే, మనల్ని మనము ఆహ్, డినై చేసుకోవాలి. మనల్ని మనం డినై చేసుకుంటూ, అంటే హ్మ్, హ్మ్, ఆహ్, సిలువను మనము మోసుకుంటూ, మనల్ని మనం చంపుకుంటూ, మన ఇష్టాన్ని చంపుకుంటూ, తండ్రి చిత్తాన్ని మనము చేసేవారిగా మనం ఉండాలి. ఒకసారి మనం గమనిస్తే 3 రీజన్స్ టు ఫాల్ ఇంటూ సిన్, 3 కారణాలు పాపంలోకి పడేదానికి అని చూస్తే, ఆ పాపంలోకి పడేదానికి సాతానుకు ఒకవేళ 25% ఇవ్వచ్చు. ఈ లోకంలో వచ్చే పరిస్థితుల ప్రభావము ఒకవేళ 25% ఇవ్వచ్చు. కానీ ఈ రెండిటి కంటే ఎక్కువ సెల్ఫ్, మన యొక్క స్వంత శరీరమే, మన సొంత ఇచ్చలు మనల్ని పాపంలోనికి పడేసే విధంగా 50% ఇవ్వచ్చు అని నా నా అంచనాని నేనిక్కడ పెడతా ఉంటున్నాను. జస్ట్ ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్. వాక్యంలో ఇలాగ ఎక్కడ లేదు కానీ, దేర్ ఆర్ 3 రీజన్స్ టు ఫాల్ ఇంటూ సిన్స్. మనకు ముగ్గురు కారణాలుగా ఉంటారు. సాతాను చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, సాతాను మీదికి తోసేస్తాం. మనము పడిపోయే పాపమును సాతాను మీదికి తోసేస్తాం. యాక్చువల్‌గా అయితే మనము యాకోబు గ్రంథంలో కూడా ఉంటది గదా! పాపము వలన అంటే మనము పాపానికి ఈడువబడి, పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తదని కూడా మనం చదువుకుంటా ఉంటున్నాం గదా! సో, సెల్ఫ్ అనేది చాలా ఎక్కువగా మనము, మన సొంత శరీరము అంటే మన సొంత ఇచ్చల వల్లనే మనము పాపంలో పడిపోతాము అని ఈ దినం మనం అర్థం చేసుకోవాలి. ఆహ్, అవును, పరిస్థితుల ప్రభావము, లోకము, తర్వాత వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా మన మనమే మనల్ని మనమే పాపంలోకి ఈడ్చుకుపోతా ఉంటాము అనేది కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ 3 కారణాల నుండి యేసు ప్రభుల వారు మనకు జయ జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం తీసుకొని, మనము మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అని చివరి
లాస్ట్ సెషన్‌లో గూడా మనం నేర్చుకున్నాం గదా! వెన్ యూ వాంట్ టు బి సంబడీ ఆన్ ది ఎర్త్, దెన్ యూ మే బి నోబడీ ఇన్ హెవెన్. సో, టు సంబడీ ఇన్ హెవెన్, లెట్ అస్ బి నోబడీ ఆన్ ది ఎర్త్ అనేటటువంటి వాక్య భాగాన్ని మనం సారీ ఆ కోట్‌ని మనము నేర్చుకున్నాం. ఆ కోట్‌లో నుంచి భూమి మీద మనకు ఎప్పుడు మనల్ని గురించి మనము చాలా గొప్పగా ఊహించుకోకుండా, మనల్ని గురించి మనము తక్కువగా ఊహించుకొని, యేసుప్రభుల వారికి మహిమ, ఘనత, మనము ప్రభావములు ఆయనకు చెందే విధంగా, ఆయనకు చెల్లించే విధంగా మన బ్రతుకు బ్రతకాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. పరలోకంలో 3 సార్లు 3 3 స్టేజెస్‌లో ఆహ్, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే 3 విధానాలలో లేదా 3 విషయాలలో పరలోకంలో చాలా ఉత్సాహం జరుగుతా ఉంటుంది. జాయ్ ఉంటది. రిజాయిసింగ్ ఉంటది అని చెప్పి మనం చూసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ రిపెంటెన్స్, ఆ యొక్క మారు మనస్సు పొందుతాడో లూకా 15:7 ప్రకారము ఆహ్, పరలోకంలో ఉత్సాహం జరుగుతది. అలాగే బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా పరలోకంలో చాలా పార్టీ లేదా ఉత్సాహం జరుగుతది అని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. స్టేజ్ 2 ఎప్పుడైతే మనము విజయవంతమైన జీవితం జీవిస్తామో, సాతానుని మనము ఓడిస్తామో, ఇక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారము అప్పుడు కూడా పరలోకంలో ఉత్సాహం జరుగుతది అని మనము ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఒకవేళ నీవు నేను పాపములో పడిపోతే సాతానుడు దే దోషారోపణ చేస్తాడు. ఒకవేళ పాపములో పడకుండా మనము పాపమును జయించిన వారమైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత అక్కడ మనకు పరలోకంలో ఉత్సాహము జరిగించే విధంగా కూడా ఉంటాం. మనకు ఇండియాలో ఎవరిదైనా మనకు చాలా ఆప్తులు తెలిసిన వారు లేదా మన సిబ్లింగ్స్ ఎవరిదైనా ఒకవేళ బర్త్‌డే గాని, ఒక్కొక్కసారి మ్యారేజ్ గాని, ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ జరిగితే మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు అక్కడ కూడా ఏదైనా పార్టీ చేసుకోవడము, ఆహ్, కొంతమందికి ఆ అనుభవాలు ఉండొచ్చు కదా! అటువంటి అనుభవాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, భూమి మీద ఒక దేవుని యొక్క విశ్వాసి, దేవుని బిడ్డ ఎప్పుడైతే పాపము నుండి విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాడో, పాపమును ఎదిరించి సాతానుని ఓడిస్తాడో, పరలోకంలో పార్టీ జరుగుతది అని ఈ యొక్క సన్నివేశం మనం గమనిస్తా ఉంటున్నాం. అలాగే మూడవదిగా మనం ఎప్పుడైతే ఆ ర్యాప్చర్‌కి, ఈ రెండవ రాకడ గురించి సిద్ధపడతామో, ఎంత ప్రిపేర్ అయితామో, ఆ సిద్ధపాటు గురించి కూడా పరలోకంలో ఉత్సాహం జరుగుతది అని కూడా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి పరలోకంలో అంటే దేవుని దూతలు వారందరూ కూడా ఇక్కడ భూమి మీద దేవుని బిడ్డలు వారి యొక్క బిహేవియర్‌ని బట్టి పరలోకంలో ఎంత ఉత్సాహం ఉంటదో, అది గమనించినప్పుడు నీవు నేను ఆ యొక్క రాకడ కొరకై, ఆ యొక్క సిద్ధపాటు మనస్సుతో కలిగి ఉండాలని ఒకవేళ మనం ఊహిస్తే, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తా ఉన్నటువంటి ఈ బిడ్డల గురించి కూడా దేవుడు ఎంతో సంతోషపడతా ఉంటారు. పరలోకంలో కూడా వాళ్ళు దేవుని దూతలు చాలా హ్యాపీగా మన వైపు చూస్తా ఉన్నారేమో అని కూడా మనము ఊహించుకోవచ్చు కదా! కాబట్టి ఆహ్, చివరిగా నేను ఒక 2, 3 అప్లికేషన్ పాయింట్స్‌ని తీసుకొని వచ్చి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ ఒకసారి గమనిస్తే దేవుడు కూడా ఒక సాక్ష్యాన్ని కనపరుస్తా ఉంటున్నారు. అది ఏంటి సాక్ష్యము అంటే, క్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి వచ్చి నీ కోసం, నా కోసము పవిత్రమైన జీవితాన్ని జీవించి, శిలువ మ్రాను మీద నీ పనిష్మెంట్, నా పనిష్మెంట్ తీసుకొని చనిపోయి, తిరిగి లేచి, ఏ విధంగా అయితే నీకు, నాకు రక్షణను అనుగ్రహిస్తా ఉంటున్నారో, దాన్ని నమ్మిన నీవు, నేను మనల్ని మనము చంపుకుంటూ, పాపము నుండి మనము విముక్తి చెందబడి, పాపమును మనము ఓడించిన వారమై, సాతానుని ఓడించిన వారముగా ఉంటే అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు అని మనం నేర్చుకుంటా ఉంటున్నాం. కాబట్టి మన యొక్క టెస్టిమనీని మనము కాపాడుకుంటూ, మన ప్రాణాలని మనము ఆహ్, ఎక్కువగా ప్రేమించకుండా, మనము శరీరాశ అని మనము అనుకుంటా ఉంటాం గదా! మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోకుండా, మనము ఆ పాపము నుండి విముక్తి చెందిన వారమై, పాపాన్ని, పాప జీవితాన్ని మనము జయించి, ఒక పవిత్రమైన జీవితం జీవించాలని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే ఒకసారి
నేను మీకు ఒక చిన్న స్మాల్ వీడియో క్లిప్ చూపించి నేను చివరిగా కంక్లూడ్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి. అయితే That's huge. That is a biggie. It's out of here. 6 more. Just a flick of the wrist. And away she goes into the crowd. This is in the air again. Clears Longo. 3 in a row. '24 the first 4 balls. 5. 30 with 1 ball to go. Could he make it 6 out of 6? Last ball of the innings. Yes, into the crowd. 6 sixes in an over. Yuvraj Singh finishes things off in style. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో చూపించానంటే దయచేసి గమనించండి. ఈ వీడియో ఒకవేళ అపోనెంట్ చూస్తా ఉన్నాడనుకోండి, మనందరికీ తెలుసు దాన్ని మనం రీప్లేగా చూస్తా ఉంటున్నాం. ఆ రీప్లేలో ఆ యువరాజ్ సింగ్ 6 బాళ్లకు 6 సిక్స్‌లు కొట్టాడు. ఒకవేళ ఇదే సమయంలో అపోనెంట్ చూస్తా ఉంటే, ఈవెన్ దో దట్ ఈస్ రీప్లే, వాళ్ళ యొక్క లోపల ఓహ్! ఇది క్యాచ్ అయితే ఎంత బావుంటది. ఓహ్! ఇది 6 మిస్ అయితే ఎంత బావుంటది అనే భావజాలంతో ఏమైనా ఊహిస్తా ఉంటారేమో. ఇటువైపు ఇండియాని రిప్రజెంట్ చేసే నీవు నేను ప్రతి బాల్ 6 ఎళ్తా ఉంటే ఒకసారి మనకు కూడా అనిపిస్తది. ఓహ్! ఇది మిస్ అయితదేమో, ఇది మిస్ అయితదేమో అని. ఈవెన్ దో దట్ ఈస్ ఎ రీప్లే, ఈవెన్ దో దిస్ గేమ్ ఈస్ ప్లేడ్ మెనీ ఇయర్స్ బ్యాక్, బట్ స్టిల్ ఒక్కొక్కసారి మనకు అట్లా అనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ గేమ్ మనకి ఏంటి అంటే గమనించండి, యువరాజ్ సింగ్ 6 బాల్లు 6 సిక్స్‌లు కొట్టాడు. ఆ సన్నివేశం నేను ఎందుకు చూపించానంటే, క్రీస్తు ప్రభుల వారు కూడా సాతానుడిని ఆ యొక్క సిలువ మ్రాను మీద ఎప్పుడో జయించేశాడు. నీవు నేను ఆ సాతానుడిని ఎదిరించాలి. సాతానుడుని మనము వాడితో ప్రతి దినము అప్పుడప్పుడు మనం ఇట్లా అనొచ్చేమో, "అరే! నువ్వు ఓడిపోయినావురా నాయనా! అరే! నీకు యూ డోంట్ హావ్ ఎనీ సే ఆన్ మీ. నా గురించి నువ్వు ఏమి చెప్పలేవు. నువ్వు ఎప్పుడో ఓడిపోయినావు" అని చెప్పి మనము హ్యాపీగా వాడిని ఎదిరించి, వాడిని మన కాళ్ళ కింద క్రష్ చేసే విధంగా మన యాటిట్యూడ్ ఉండాలి అనే అనే దానికోసం నేను ఇక్కడ మీకు ఆ వీడియో చూపించాలని ఇష్టపడ్డాను. కాబట్టి యేసు ప్రభుల వారు వాడిని జయించేశాడు. వాడు పరలోకము నుండి మధ్యాకాశంలోకి పడిపోయాడు. మధ్యాకాశం నుంచి ఒకవేళ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. రక్షణ పొందిన నీవు నేను క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడుగబడిన నీ జీవితము, నా జీవితము, వి వి హావ్ ఎ విక్టోరియస్ లైఫ్. మనము మనము జయ జీవితము సాగిస్తూ ఉండాలి అనేటటువంటి యాటిట్యూడ్‌ని మనము కలిగి ప్రతి దినము మనము దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ అటువంటి యాటిట్యూడ్ కలిగిన జీవితముగా జీవించాలని చెప్పి చివరిగా నేను ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క